ఎలా అన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అసలు ముందు మంచి మంచి వీడియోలు మీ అందరికి పోస్ట్ చేసాం కదా, అదేవిధంగా ఆ సంతోషం కారణంగా అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇప్పుడు 2-3 రోజులు అవుతుందండి. ఇంకా అసలు మాస్టర్ వచ్చేసి 2 రోజుల నుంచి జడ కూడా వేయించుకోవట్లేదు. ఇంటికాడ ఉంటే ఎలా ఉండేది, బుట్ట బొమ్మలు రెడీ అయ్యింది. ఏది అసలు ఇది చూడండి, వచ్చిన కానీ ఈ జడలు ఎంతే ఉంచుకుంది, అసలు ఒప్పదీని కూడా ఒప్పదీయట్లేదు అసలు. ఎందుకంటే ఇంకా మా నాన్నమ్మటి తిరగటం, మా అమ్మతో ఉండటం, పిల్లలతో ఆడుకోవటం, ఇంక ఇదే సరిపోతుందండి. ఇంక ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఇంకా అన్నయ్య కాడైతే ఇంకా అన్నయ్య వదిన కాడ వచ్చేసి అన్నయ్య ఒక్కడే ఉన్నాడు. పిల్లవాడంట రాత్రి అంతా పాపం ఏడుస్తూనే ఉన్నాడంట. అంటే ఇప్పుడే కదండి ఇంకా ముందు ప్రపంచం చూస్తూ ఉన్నాడు కదా, అందుకని చెప్పేసి ఇంకా రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నాడు అంట. ఇంకా ఇక్కడ అయితే మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాం, వంట అవన్నీ ప్రిపేర్ చేసేసి ఇంకా అన్నయ్యకి అయితే అన్నం తీసుకుని వెళ్తాను. ఇంక ఈరోజు వచ్చేసి మా అమ్మాయి కర్రీ చేస్తుందని చూసేయండి. ఇంక ఈరోజు వచ్చేసి మా అమ్మ అన్ని కర్రీస్ వేసి, ఏం కూరమా? బంగాళదుంప, వంకాయ, టమాటా, పచ్చిమిరకాయ, ఉల్లిగడ్డలు. అంటే ఇక్కడ జనం ఎక్కువ ఉంటారు కదండి, అందుకని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే మా అమ్మ అయితే కర్రీ చేస్తుంది. అదేవిధంగా ఇంకా అన్నం కూడా పోయిన పెట్టేసాము, అన్నం కూడా ఉడుకుతూ ఉంది. ఇంకా మాసిని వచ్చేసి రెడీ చేయాలా. మా పిల్లలు ఇంటిగా ఉంటే అంత చక్కగా ఉంటారు, 7కి వచ్చాక మా అమ్మ మా నాన్నలు గారబొంగుండా ఇంకా రెడీ లేదు, పాడు లేదు, ఇంకే విధంగా ఉంది. ఇంకా ఆశ్రితం కూడా రెడీ చేసేయాలా. ఎస్ బాబు, హాయ్ హాయ్ ఫ్రెండ్స్. ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చేసి ఇంటికాడ నుంచి కుక్క పిల్లని తెచ్చుకున్నారండి. ఆ కుక్క పిల్లని ఇప్పుడు ఏసు బాబు కట్టేయాలని దాని వెనకాల పడతా ఉన్నాడు. ఏసు బాబు కట్టేకూడదట. ఇంక మా వదిన వచ్చేసి కూడా 2 days అవుతుందండి డెలివరీ అయ్యి. ఇంక 3వ రోజు ఇంటికి తీసుకెళ్తాం. 3వ రోజేగా ఇంటికి తీసుకెళ్ళేది. నార్మలేనండి, అసలు చాలా బాగా మంచి సులువు కానుపు. అయితే కొంచెం టైం, ఇంకా టైం పట్టేకే ఇంకా అది కాక వేడి వస్తువులు తింటూ ఉంటాం కదా ఏదో ఒకటి, ఇంక దానికుండా వేడి నొప్పులు వస్తా పోతా ఉన్నాయి. ఇంకా అది అనేది ఇంక ఎక్కువ రాలేదు. ఇంకా తెల్లవారుజామున 3ంటికి ఎక్కువ స్టార్ట్ అయితే ఇంకా 6:45కి బాబు పుట్టాడు. అసలు దగ్గరుండే బాబుని చూస్తుంటే నాకైతే ఆనందంలో కళ్ళు కూడా తిరిగి పడుకుని పోయానండి. ఇంకొదిన అక్కడ వదిలిపెట్టేసి, ఇంక డెలివరీ అయింది కదా, ఇంకా ఆడ వదిలిపెట్టేసి ఇంకొచ్చి ఆంతను పడుకుని పోయాను. నాకు ఇంకేం అర్థం కాలేదు. ఆ టైం మనకి ఎప్పుడు చూసారు కదండి, ఇంకా అలాగా కానిపోయి డెలివరీ అంటే నాకు తెలియదు అసలుకి. నా బాధ నేనే పడతా ఉంటాను. ఇంక మా వదిన బాధ చూస్తుంటే నాకే కళ్ళంటి నీళ్ళు తిరిగినాయి, అంత బాధ. మా అమ్మ కూడా నా కాడ డెలివరీ చేసేటప్పుడు నా కాడ లేదని మా అమ్మ కూడా చాలా బాధపడింది. పిల్ల కూడా ఇలా బాధపడి ఉండేది కదా అని రాజీని చూసిందండి. డెలివరీ అయ్యే విధానం ఎలా ఉందనేది, నా కూతురు కూడా ఇలానే బాధపడి ఉండేది కదా అని మా అమ్మ అయితే చాలా బాధపడింది. ఏమా కన్న తల్లి అంటే ఇంకేం మాత్రం ఉండిద్దండి. మా అమ్మగారు కాబట్టేగా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా మా ఆయన వచ్చేసి చలికి ముడుచుకుపోతాడు. ఏంది ఏడకెళ్ళొచ్చా? ఏడకెళ్ళా? పని కాడికి వెళ్ళావా? ఇంకే విధంగా అయితే ఇక అసలు ఎంత ఎండగైనా ఉంటాడు కానీ అసలు చలిగాలికి అసలు కొనడు. మా ఇక్కడికి వస్తే చాలా మొహమాటం. ఇంటికాడైతే ఎలా మాట్లాడతాడు, ఇంకెక్కడైతే అసలు ఏం మాట్లాడు. ఎందుకనే నాకేం అర్థం కాదు అసలుకి. ఇంటికాడైతే లట ఏదో ఒకటి మాట్లాడతాడు. ఏం సీను, ఎందుకు అంత ఫాస్ట్గా మాట్లాడతావు అని కామెంట్ కూడా చేస్తారండి. ఇంకెక్కడ మాట్లాడమనండి, అసలు మాట్లాడను కూడా మాట్లాడు అంటాడు. ఏది ఏం కూర అట్టంటే మోసం కూర కానీ నీకోసం మళ్ళీ 2 కేజీలు తీసుకొస్తా. ఏందట కూర కావాలి ఇప్పుడు నీకు? కూర ఆడదు, రాత్రి అయిపోతే చికెన్ కర్రీ, రాత్రి పులావ్ అన్నీ అయిపోయినాయి. ఆ వీడియో వచ్చేసి చాలా బాగుంది కదండి. ఇంకా అదేవిధంగా అసలు రాత్రి తిన్న బిర్యానీ మా ఆయనకి కళ్ళలో ఉండి మళ్ళీ కర్రీ ఉందని అడుగుతూ ఉన్నాడు. ఇంకా మొత్తం రెడీ అయిపోయినాక ఆశ్రితాన్ని రెడీ చేసేసి వంట మా అమ్మ కర్రీ ఎలా చేసేది అనేది తర్వాత చూసేద్దాం, సరేనా? సరేనండి. ఇంకా అంతా మా అమ్మ కర్రీ ఎలా చేస్తున్నాను చూపించా కదా. ఇంకా మా ఆయన వచ్చేసి వీడియో చేస్తున్నాడు, మా అమ్మ వచ్చేసి కర్రీ చేస్తుంది. ఇంక నేను ఈ లోపు అయితే ఆశ్రిత తెల్లేస్తాను. ఫస్ట్ అయితే నాన్ పోసేసింది, తాలిపిండిలు వేసేసింది, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకేం వేయాలమ్మా? ఏముంది వేగిన తర్వాత టమాటా కోసింది, టమాటా, బంగాళదుంప, వంకాయ,
ఈ నూనె వచ్చేసి గడ్డకుందని చెప్పేసి మాసిరితాకి ఇలా వేస్తుంటే రావట్లేదు, ఈ విధంగా వస్తుంది. ఇంక ఇదే కొంచెమేమో అని అంటామండి. ఏం చేయాలా ఏదైనా అలా పెట్టేసుకుంటే, నూనె ఎక్కువ పెట్టుకుంటే వేడని లాగిద్ది. మొత్తం అయితే వేగిని తాలింపు చెప్పమా. సరేనండి, ముందుగా కోసిన వంకాయ టమాటా బంగాళనప్ప చేసుకుని వేసుకున్నా, బండిలు వేసేద్దాం. ముసలా ఉంది బాగా ఉంటుంది కదా, వేసేద్దాం. మళ్ళీ ఇలా మాట్లాడినా కానీ కొంతమందికి సావేనండి. ఎందుకంటే మీ అమ్మ వచ్చేసి నీ ఛానల్లో బాగా మాట్లాడిద్ది రోజా, మీ అన్నయ్య ఛానల్లో అసలు మాట్లాడదు అని కామెంట్ చేస్తారండి. మా అమ్మ ఎక్కడైనా ఒకటే, ఆడ ఏడ వేరేం కాదు, ఆడని బాగా మాట్లాడిద్ది. ఏమా ఏం చెప్పయింది, నేను ఆడైనా ఒకటే అండి. ముగ్గురు నా బిడ్డలే కదా, ఎందుకు తేడాగా అని చూడండి. మీరు రాంగ్ కాకండి తప్పుగా. తెలియని వాళ్ళు మొత్తం అయితే వేసేసుకున్నాము. అలానే కొంచెం కలుపు కూడా వేసేద్దాం. ఏం చాలా వేసింది కలుపు, కూర మరింత ఉంది కదా, ఇంకా కొంచెం పట్టిద్దా. అలానే కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాము. పసుపు కూడా వేస్తున్నాం ఇప్పుడే, కొంచెం అది మగ్గినాకేద్దామా. సరే అండి, అదైతే కొంచెం మగ్గిద్ది. అందులో మూత పెట్టేసుకుందాం. ఈ లోపు అయితే ఆశితను కూడా రెడీ చేసేస్తున్నాను. అక్షయ్ రే అక్షయ్, మంగడుకున్నా పూలు వచ్చినప్పుడే పూలు వచ్చినాయా? ఎట్టు కడుకుంటాడో చూడు అసలుకి. ఎరా పూలు వచ్చినాయా? రుచి తగిలింది బాగా పేస్ట్. రే 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 మొత్తం కాదు అట్లా సరిపోదు. అప్పుడే కడిగా ఇయ్యను ఏ పళ్ళు కడుగుతున్నాడంట. ఆగు, అదే పళ్ళు కడగటం. చూసారు కదండి, ఈ వయసులోనే పళ్ళు కడుగుతున్నాడు అంటే నా కొడుకు చాలా గ్రేట్. రేపు మాసితో కూడా పేస్ట్ వేసుకుందండి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేము అమ్మ ఇంటికి వచ్చాము సంక్రాంతి సెలవులకి అని చెప్పు. ఇది చూపుతున్నా, నిన్నేమన్నారు వాళ్ళు? ఆశ బ్యాడ్ గర్ల్ అన్నారా? వామో, ఎవరన్నా మమ్మల్ని బ్యాడ్ గర్ల్ అన్నారు? ఎవరన్నారు? పిచ్చోళ్ళా? ఎవరు రాసి నీకు పిచ్చోళ్ళు నిన్నంది బ్యాడ్ గర్ల్ అని? వాళ్ళేనా? సరే అండి, టమాటా కూడా మగ్గిపోయింది. పసుపు కారం వేసుకున్నాము. పసుపు కారం అల్లం పేస్ట్ కూడా వేసేదా? అల్లం పేస్ట్ ఉప్పు కాదు, కొంచెం మగ్గిన తర్వాత ఇలాంటి వాళ్ళు వండుకోటేనా కూరలో? సరేనండి, ఒక 5 నిమిషాలు ఉంచేసుకుందాం. తర్వాత టమాటా అన్ని దగ్గరకు అయితే ఆ తర్వాత కొంచెం మసాలా వేసుకుంటే బాగుంటుందండి. మోసం కూర ఇది వచ్చింది. బంగాళదుంప కూర అంటే బాగా ఇంకా మసాలా వేసుకుంటే సమానం బాగా మోసంతో వచ్చిందండి కూర. వచ్చింది చికెన్తో సైడ్ కదా, ఇంకా చికెన్ అయితే ఉంటాయి, రెండు ఒకటేనా. మన కర్రీ అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా దానికోసం అని చెప్పేసి చెక్క, లవంగం, అల్లం, చున్నుపాయ, బిర్యానీ ఆకు మొత్తం వేసేసి మొత్తం అయితే మిక్సీ నూరేసానండి. ఇంకా మన కర్రీ అయితే అవ్వచ్చింది. ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకా పిల్లలు వీళ్ళందరూ తింటూ ఉన్నారు అక్కడ. ఇంకా మసాలా నూరినాక ఇంకా చికెన్ కర్రీ అన్న బంగాళదుంప వంకాయ కర్రీ ఎలా ఉందనేది చూసేద్దాం. ఇంకా అల్లం పేస్ట్ అయితే మొత్తం నూరేసండి మెత్తగా. ఈ విధంగా ఇంత నూరుకుంటే అప్పుడు వేసుకుంటేనే ఫ్రెష్గా ఉండిద్ది. అందుకని చెప్పేసి మెత్తగా అయితే నూరేసాను. ఇంక మన కర్రీ వచ్చేసి ఉడుకుతూ ఉంది. చూసారు ఎంత బాగుంది. ఇంకా లాస్ట్ పైన ఇంకా అల్లం పేస్ట్ వేసేసుకున్నాము. అమ్మా ఇంకా అల్లం పేస్ట్ వేసేసాను. మొత్తం అయితే తిప్పేసుకున్నాను. అల్లం పేస్ట్ వేసేసాకే మన కర్రీ వచ్చేసి చాలా బాగుంది.
మరి ఇక టేస్ట్ ఎలా చూసేద్దాం. బాగా వచ్చింది. మన కర్రీ మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇంకా అలానే లాస్ట్ టైం ఫైనల్ కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. మా అమ్మ అయితే వంట అంతా ప్రిపేర్ చేసి ఇంట్లో పనులన్నీ ఇంక ఇప్పుడు దాకా సరిపోయిందని ఇంకా ఆశ్రయం వచ్చేసి రెడీ చేసేసాను. శుభ్రంగా స్నానం చేయించేసాను. ఇంకా అలానే యేసు బాబు కూడా స్నానం చేయించాను. ఇంకా వాళ్ళిద్దరూ వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళు ఊరికి వెళ్తున్నారండి. ఇంకా చేలో కొంచెం పని ఉందంట, అందుకని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు. ఆశ్రయ ఎవరికి వెళ్తున్నావా? బాయ్. ఆర్డర్ నేనే పూసుకుంటా, నన్ను వీడియో తీయంటాను చూడప్పుడు. సరిగా దుడుచుకో. ఏందా పౌడర్ ఒకచాటే అట్టేనా పౌడర్ పూసుకునేది? హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అప్పు. ఎవరు తంతున్నారు? ఇంకా అది తింటేసి పిల్లలు జాగ్రత్త. పిల్ల నువ్వు ఈ పిత్రే కాడుతా జాగ్రత్త. చెప్పు ఇంకోటి వాడి నా చెప్పులు నీది కాదులే పిత్రే కాదు రా. కటింగ్ భలే వేపించావా. మా పిల్ల వచ్చేసి ఇద్దరు ఇంకా ఫ్రెష్ అప్ చేసి ఇంకా అన్నయ్యల కాడికి వెళ్ళాలండి. ఇంకా అన్నం తీసుకుని వెళ్ళాను అన్నయ్యల కాడికి. ఏం అశ్రిత? ఇంకోటి లేదండి, కుక్క తీసుకెళ్ళింది. అక్షయ్ బాయ్ బాయ్ అని చెప్పు. వాడు చూడు అంతే చదువుతున్నాడే పాపం. అబ్బో చెప్పులా. ఏ సోబలే కట్టాడా? సరే బయలాడు రండి మీరు. అమ్మూరికి వెళ్తున్నారు అండి. ఇంకా పొద్దు నుంచి అయితే ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకోవడం సరిపోయింది. ఇంకా అలానే బట్టలు ఉతికేసి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసాను. ఇంకా వదిన కాడికి 2 రోజులు అవుతుంది కానీ డెలివరీ అయ్యి. ఇంకా వదిన ఇక్కడే కదా దగ్గరలోనే కదా, అందుకని చెప్పేసి ఇంక వదిన బాబుని చూసేద్దామని చెప్పేసి ఇంక బయలుదేరుతున్నాం. ఇంక ఇంకొండ ఇంకా అమ్మోళ్ళు వచ్చేసి ఇంకా అక్కడే ఉన్నారు. అన్నయ్య వాళ్ళు తమ్ముడు ఇంక అందరూ వచ్చేసి పని చేస్తున్నారండి. ఇంకా వదిన ఎలా ఉందనేది చూద్దాం పదండి. కొండ అయితే వచ్చాము. ఇంకా హాస్పిటల్ దగ్గరలో ఉన్నామండి. ఇంక నాన్నమ్మ ఉందండి అక్కడ, విజయమ్మ తెలుసు కదా మీ అందరికీ. ఆమెకైతే టీ కట్స్కి వెళ్దామని చెప్పేసి ఇంక ఇక్కడికైతే వచ్చాము. ఫోన్ చేసి టీ తీసుకొని రండి అమ్మని. ఇంకా మా నాన్నమ్మ గారికి టీ అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి టీ మటుకు అయితే మామూలుగా తాగదా టీ తాగి అంత బాగుందామా. సరే అండి ఇంకా టీ తీసుకొని వెళ్దాము. అక్కడ పార్సల్ కట్టిస్తున్నాడు టీ. హాయ్ అండి. సరే అండి మా నాన్నమ్మ అయితే వాళ్ళ మనోడిని చూడటానికి అని చెప్పేసి వచ్చింది. ఏంది చూసావా? అటున్నాడు అటున్నాడు మా అబ్బాయికి మొగుడు వడ్డీ వాకిలిద్ది. ఏంది చూడు. టీ తెచ్చా 3 దాకా. అక్షయ్ గారు నిద్రపోతున్నాడా? చించుతాడు రే. అది బుడ్డ బెదైతే నీదా చినిగిద్దమ్మా. తప్పమ్మా, అటు పట్టుకోకూడదు, అటు తీసుకోకూడదమ్మా, తప్పమ్మా. మా వదిన వచ్చేసి మన మేనలుడికి పాలు తీస్తుందని ఇంకా పాలు తాగినాక మనం తీసుకుందాము. హాయ్ అబ్బా చే ఆగేసి ఏదంట ఏంటి అంట పిల్లకి టీ అన్నా టీ తీసుకొని పోవాలి. నేను వస్తాపా కంచెపోయినా వస్తాపా, ఇప్పుడే వచ్చింది.